వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము నిమిత్తము సహకారం ఇచ్చిన కుటుంబము పడమర వీధి వాస్తవ్యులు ముత్యాల సంతోషమ్మ గారు మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించినట్లు ప్రార్థిద్దాము. ప్రతి మాసం తల్లిగారు సహకారం ఇస్తారు, వీరికి ధన్యవాదాలు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి. మీ దాసురాలు తల్లిగారు ముత్యాల సంతోషమ్మ గారు ఇచ్చిన సహకారమును బట్టి కృతజ్ఞతలు. వారిని ఆశీర్వదించి దీర్ఘాయుష్యం ఇవ్వండి. అనేక మంది ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని పోషించుటకు సహాయం చేయండి. ప్రేమ సాక్షిలో ప్రసారం అవుతున్న వాక్య ధ్యానాలకు కూడా మీ కృప నిమ్మని అడుగుచున్నాము. నేడు వాక్యం చేత మాతో మాట్లాడమని యేసు ప్రభువు ద్వారా అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనం మీ ముందుంచుకోండి. విశ్వసించినటువంటి వారు, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు, అపోస్తలుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన యందు ఎడతెగక ఉండిన వారు తమకు కలిగినది అంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. అప్పుడు అందరికీ వారి పట్ల భయము కలిగిన. ఒక్కసారి ఆలోచించండి. లోకములో క్రైస్తవులు అందరూ వారి వారి యొక్క జీవితాల్లో దేవుడిచ్చినటువంటి సమస్తమైనటువంటి ఈవులను ఒకచోట చేర్చుకొని వాటిని వారు సమిష్టిగా ఉంచుకొని ఉంటే ఇవాళ క్రైస్తవ్యం చేయలేంది లేదు. అంత అక్కర్లేదు. ఆ భావన ఉంటే చాలు, ఇవాళ ప్రపంచం విస్ఫోటనాత్మకంగా క్రీస్తును తెలుసుకునేది. సంఘము లోకపరమైన స్వార్థంతో, సంఘము సమిష్టి విధానములో ఉన్న మర్మమును ఎరుగకపోవటం వల్ల ఇంకా అనేక మంది దేవుని తెలుసుకోలేకుండానే ఉండిపోయారు. ఒక్క పర్యాయం ఆలోచించండి. భారతదేశంలో 2% క్రైస్తవులు, 2.3 అఫీషియల్ క్రిస్టియానిటీ, నియర్లీ 10% సీక్రెట్ క్రిస్టియానిటీ. వీరు ఏకమై ఉండి ఉంటే నా మాట జాగ్రత్తగా వినాలి. వీరు ఏకమై ఉంటే భారతదేశంలో మెజారిటీగానే ఉండేవాళ్ళం మనం. ఎలాగో చెబుతాను, వినండి. మనకు హిందువుల శాతం, మహమ్మదీయులు 7%, క్రైస్తవులు 2.3%, మిగిలిన వారంతా కూడా హిందువులుగానే లెక్కించబడ్డారు. జైనులు, సిక్కులు వీళ్ళు చాలా తక్కువ, లెస్ దాన్ 1%ని కౌంట్ చేయరు. ప్రభుత్వం లెక్కించదు. లెస్ దాన్ 1%ని ప్రభుత్వం కౌంట్ చేయదు. కనుక అబవ్ 1% ఉంటేనే కౌంట్ అవుతుంది. కాబట్టి మనకు మిగిలిన వారు రాలేదు. బుద్ధిస్టు కానీ, సిక్కు కానీ, ఇంకా ఇతరులు కానీ. అయితే ఈ హిందూ మతంలోనికి ఉన్నటువంటి 90%, 90.1 వరకు ఉన్న ప్రజలు మీరు తీసుకుంటే అన్ని కులాలు, అన్ని వర్గాలకు చెందిన వారు ఉంటారు అందులో. ఇంక్లూజివ్ ఆఫ్ ట్రైబల్స్, ఇంక్లూజివ్ ఆఫ్ హరిజన్స్, ఇంక్లూజివ్ ఆఫ్ ఎవ్రీవన్. హరిజన్ అనే పదం వాడకూడదు మనం, షెడ్యూల్ క్యాస్ట్ అన్నారు దాన్ని.
ఎస్సీస్ అన్నారు, ఎస్టీస్ అన్నారు, బీసీ అన్నారు. వీళ్ళల్లో ఏ ఒక్కళ్ళు కూడాను బీసీలో బ్రాహ్మణ్ ఒక కులం, కమ్మ ఒక కులం, రెడ్డి ఒక కులం, కాపు ఒక కులం, ఇలా కులాలు ఉన్నవి సామాజికంగా. ఏ ఇండివిజువల్ కులం కూడా 2.3% ఉండదు ఇండియాలో. ఇండివిజువల్గా కౌంట్ చేసుకుని మనం లెక్కేసుకుంటే 10% సీక్రెట్ క్రిస్టియన్స్తో కలుపుకుంటే ఎవరు ఉండరు. ఒక విధంగా మనం ఎనాలిసిస్ తీసుకుంటే ఇండియాలో క్రిస్టియన్ ఈజ్ ద మెజారిటీ. కాకపోతే ఎప్పుడైతే ఈ క్రైస్తవ్యానికి కులం అనేది ఆపాదించబడలేదో, మతం ఒక్కటే క్రైస్తవ్యంగా నిలిచిపోయిందో కులంతో సంబంధం లేకుండా, ఆ రోజున ఏమైందంటే క్రిస్టియానిటీ మైనారిటీ అయింది. ఇది ఎవరు ఆలోచన చేయటంలా, ఎప్పుడు కూడా ఆలోచన చేయటం లేదు. ఏ మతమైనా ఏ కులస్థుడైనా స్వీకరించవచ్చు, కులంతో నిమిత్తం లేదు అని ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. 36 పేజీల PDF ఇప్పుడు చక్కగా ఫార్వర్డ్ చేయబడుతోంది అందరికీ కూడా. ఆ నేపథ్యంలో కులము మార్చుకొనటం లేదు కాబట్టి, మతం మార్చుకున్నప్పుడు కులము యొక్క రిజర్వేషన్ పోదు అనేది కనుక స్టాండ్ అయ్యి క్రిస్టియానిటీ తీసుకునే అవకాశం ఉండుంటే ఇట్ గోస్ అప్ టు 40%. కనుక క్రైస్తవం యొక్క మూలాలు పెరిగేటువంటి పరిస్థితిని అడ్డం పెట్టుకుని అన్కాన్స్టిట్యూషనల్గానే ఈ యొక్క దాడి జరుగుతోంది క్రైస్తవం మీద. సో ఇది క్రైస్తవులు అబ్జర్వ్ చేయలేదు, మేము అబ్జర్వ్ చేశాము. దీనిని మేము ముందుకు తీసుకుని వెళ్ళే యత్నంలో ఉన్నాం. దాని కొరకే నేను సిబి అనేటువంటి బిషప్స్ కౌన్సిల్ ఏర్పరిచాను. చూడండి, దేవుని యొక్క వాక్యం మనకు చూస్తే, విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి దీన్ని, అండ్ ఆల్ హూ బిలీవ్డ్ వర్ టుగెదర్ కూడుకున్నారు. ఇది లేదు. we are not together, we are divided. ఇండియాలో మనము విడిపోయి ఉన్నాము. లేకపోతే సందుకొక క్రిస్మస్ అండి. ఎంత విడిపోయి ఉన్నదంటే సంఘం భారతదేశంలో, ఇండిపెండెన్స్ పేరిట, యాంగ్లికన్స్ పేరిట, ఆర్థడాక్స్ పేరిట, క్యాథలిక్ పేరిట, గ్రూప్స్ పేరిట, ఫెలోషిప్స్ పేరిట ముక్కలు అయిపోయి, ఇది యునైట్ అయి ఉంటే దీని పవర్ వేరేగా ఉండేది. ఇవి దీవులలాగా చెదిరిపోయాయి. సముద్రంలో అక్కడక్కడ ఉన్న దీవుల్లా చెదిరిపోయాయి. అది ఒక చోట కూడిన ఎక్స్పీరియన్స్కు ఇండియాలో క్రిస్టియానిటీ వస్తే నో పవర్ కెన్ స్టాండ్ బిఫోర్ ఇట్. ఆర్ఎస్ఎస్ వాళ్ళు కొడుతున్నారని, బీజేపీ వాళ్ళు కొట్టిస్తున్నారని రకరకాల మాటలు మనం మాట్లాడుతున్నాం ఇవాళ. కానీ దానికి కారణం ఏంటి అని అంటే వాక్యాన్ని నెరవేర్చకపోవటం. వీ వర్ డివైడెడ్, నాట్ టుగెదర్. మనం విడి ఉన్నాము, కలిసి లేము. నేను నిన్న కూడా చాలా బాధగా చెప్పాను, తెలుగు క్రైస్తవ్యంలో కులపరమైనటువంటి డివిజన్ ఏలిక చేస్తోంది. ఈ మధ్యన ఒక రిజిస్ట్రార్ గారు ఒక బుక్ రాశారు, మతాల మీద కులాల మీద చాలా మంచి స్టాటిస్టిక్స్ రాశాడు. ఆయన రాసిన దానిలో మాల క్రైస్తవులు వేరుగా రాశాడు, మాదిగ క్రైస్తవుల్ని వేరుగా రాశాడు. ఇదేమిటి? ఆయన నాన్ క్రిస్టియన్, ఆయన పెద్ద ఆయన, చదువుకుంటూ ఆయన ఉన్నది ఆయన రాసుకుంటూ వెళ్ళాడు. ఇవాళ క్రిస్టియానిటీలో మాల ఏమిటి, మాదిగ ఏమిటి, ఎక్కడ వచ్చింది ఇది? ఈ రెండు కానీ ఇంకో క్రైస్తవ్యం, కన్వర్టెడ్ క్రిస్టియానిటీ, అది కూడా విడిగా చూపించాడు. క్రిస్టియానిటీలో 3 విధములు ఉన్నవి అని చెప్పి అట్లా వచ్చి 4వది క్యాథలిక్స్ అన్నాడు. ఇది కూడా విడిపోయిందే అన్నాడు. బ్యాప్టిస్ట్ కులాలు అన్నాడు, బ్యాప్టిస్ట్ని కూడా ఒక కులంగా చూపించాడు, అందులో పెంటెకోస్ట్ని ఇంకొక కులంగా చూపించాడు. కనుక ఇవన్నీ చూస్తున్నప్పుడు క్రీస్తు సంఘము అనైక్యతతో ఉన్నది భారతాన. భారతదేశంలో విచిత్రమైన సంగతి ఏమిటంటే చర్చ్ జడ్జెస్ ద చర్చ్. దట్ ఈస్ అ వెరీ ఎంటైర్లీ బ్యాడ్ థింగ్.
సమిష్టిగా కూడి ఉన్నారు. దే వర్ యునైటెడ్ టుగెదర్. అప్పుడు వాళ్ళు తమకు కలిగినది సమిష్టిగా ఉంచుకొని ఉన్నారు. దే యునైటెడ్ దేర్ ట్రెజర్. సో దట్ ఐ వుడ్ లైక్ టు హ్యావ్ ఎ బ్యాంక్ ఫర్ సిబి. మేము సిబి అని పెట్టానని చెప్పాను కదా, క్రిస్టియన్ బిషప్స్ ఇండిపెండెన్స్ యొక్క కౌన్సిల్ పెట్టాం. సో లెట్ us హ్యావ్ వన్ ట్రెజర్ అన్నట్లుగా వాళ్ళు అపోస్టల్స్ టైంలో వచ్చారు. ఇప్పుడు నేను మీ బ్యాంక్ అకౌంట్ రద్దు చేసి ఇందులో పెట్టండి అని అంటలా. నేను ఎగ్జాంపుల్గా చెబుతున్నాను. లెట్ us హ్యావ్ ఎ బ్యాంక్. కేథలిక్స్కి ఒక బ్యాంక్ ఉన్నది. సో ఇండియాలో ఒక యునైటెడ్ ఒక బ్యాంకింగ్ రావాలా. పీపుల్ షుడ్ బ్రింగ్ దేర్ ట్రెజర్స్ టుగెదర్. దెన్ ద పవర్ ఆఫ్ ద క్రిస్టియన్ విల్ కమ్ అవుట్ అండ్ ద నీడ్స్ ఆఫ్ ద క్రిస్టియన్స్ విల్ బి మెట్. అదే జరిగింది ఇక్కడ. ఇదియుగాక వారు తమ స్థిర ఆస్తులు అమ్మారు. ఇవాళ మనకు ఆ కాన్సెప్ట్ లేదు. వాళ్ళు ఆ రోజుల్లో ప్రభు యొక్క రాకడ మీద వారికున్న అవగాహనలో ఆ తరంలో ప్రభు తిరిగి వచ్చేస్తాడని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు. అందుకనే వారు డివోషన్ అంత స్ట్రాంగ్ డివోషన్ వెళ్ళిందంటే ఈ లోకం అశాశ్వతం. మనం డబ్బుపై ఆధారపడకూడదు, ప్రభుపై ఆధారపడాలి, కలిసి ఉండాలి. పీపుల్ ఆర్ ఇంపార్టెంట్, చర్చ్ ఈజ్ ఇంపార్టెంట్, యూనిటీ ఈజ్ ఇంపార్టెంట్. కాబట్టి ఆ నేపథ్యంలో వాళ్ళు డబ్బును లెక్క చేయలేదు. అందుకని వాళ్ళు చెర అమ్మేశారు, స్థిర అమ్మేశారు, ఓ చోట తెచ్చారు, అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. దే స్టార్టెడ్ డిస్ట్రిబ్యూషన్ ద మనీ. అక్కడ అపోస్తులు కూడా ఇది మా పని కాదు, మా పిలుపు కాదు, మీరే ఒక ఏడుగురు నేర్పరచుకొని అప్పచెప్పేశారు. సో నేను మనవి చేసేది ఏమిటంటే వారు అక్కర కొలది పంచిపెట్టిరి. సంఘములో ఎవరైతే ఉన్నారో వారందరి అక్కరల కొలది పంచిపెట్టిరి. అందరికీ ఎవరు వాళ్ళు? బిలీవర్స్, నాన్ బిలీవర్స్ అందరికీ వారు పంచిపెట్టిరి. దిస్ ఐ వుడ్ లైక్ టు హ్యాపెన్ ఇన్ మై లైఫ్. ఇది జరగాలి నా జీవితంలో నేను కోరుకుంటున్నాను. అక్కరల కొలది నా హస్తం ఎప్పుడు పంచుద్దా అని నేను ఎదురు చూస్తున్నాను. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ వాక్. నేను ప్రభువుని అడుగుతున్నాను, లార్డ్ గివ్ మీ వెరీ గుడ్ పొజిషన్ అండ్ ట్రెజర్ టు డిస్ట్రిబ్యూట్ ఆన్ మై ఓన్ విత్ మై ఓన్ హ్యాండ్. అక్కరల కొలది పంచిపెట్టే అనుభవం ఆనాడు ఆదిమ అపోస్తలుల సంఘం కలిగి ఉంది. ఇవాళ మనం అక్యుములేట్ చేసుకున్న ట్రెజర్స్, మనీ, ఎసెట్స్ తరతరాల వాళ్ళ కోసం అట్టే పెడుతున్నాం. ఇంకా పుట్టని వాళ్ళ కోసం, ఇంకా పుట్టని వాడి కోసం సంపాదిస్తున్న క్రైస్తవ్యం తయారైంది. కానీ నశిస్తున్నటువంటి సహోదరుని పట్ల కనికరం చూపే క్రైస్తవ్యం కనపడటం లేదు. ఇట్ ఈస్ మిస్డ్ ఇన్ టుడేస్ చర్చ్ బికాస్ ద ల్యాక్ ఆఫ్ ద టీచింగ్. బోధ లేకపోవటం. మనం ఎక్కడి వరకు సక్సెస్ అయ్యామంటే కొంత భాగం టైత్ గివింగ్ వరకు సక్సెస్ అయ్యాం. ఈవెన్ దో ఇట్ ఈస్ నాట్ బిబ్లికల్ అకార్డింగ్ టు ద న్యూ టెస్టిమెంట్, వీఆర్ సక్సీడెడ్ అప్ టు టైత్, నాట్ మోర్ దాన్ దట్. ఇంకా కొన్ని సంఘాలు అయితే ఇంకొంచెం రకరకాలైన కానుకలను స్వీకరణలో ముందుకు లాగగలిగారు, నాట్ మోర్ దాన్ దాట్. కనుక చర్చ్ తనకున్నది సమస్తము కూడాను దేవునికే అన్నట్టుగా మొదటి శతాబ్దంలో ఉన్నది. ఇప్పుడైతే అది లేదు, ఉండదు కూడా. ఒక ఫైనల్ ఉద్యమం వచ్చినప్పుడు, అంటే కాంక్రీట్గా లార్డ్స్ కమింగ్ యొక్క, ప్రభు రాకడ యొక్క ఈ సూచనల యొక్క డంక అంటే శబ్దం హెవీగా అనిపించినప్పుడు అప్పుడు తెలుస్తుంది విశ్వాసులకు, ఓ లార్డ్ ఈజ్ కమింగ్, వీ డోంట్ వాంట్ దిస్ ఎనీమోర్. ఏం చేసుకుంటాం? 100 ఎకరం పెట్టుకొని నేను ప్రభు రాకడ వచ్చేస్తున్నప్పుడు. కాబట్టి ఐ కెన్ హ్యావ్ ద మైండ్ ఆఫ్ సెల్లింగ్ ఎవ్రీథింగ్ అండ్ గివ్ ఇట్ టు ద గాడ్.
దేవునికి ఇవ్వాలనే ఆ కాన్సెప్ట్లోకి లెట్ మీ షేర్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ విత్ మీ టు అదర్స్ హూ ఆర్ ఇన్ నీడ్. అక్కడ సంఘం ఏర్పడింది. అర్థమవుతుందా? ప్రేమ ప్రవాహమైంది, అక్కడ సంఘం ఏర్పడింది. దట్ షుడ్ హ్యాపెన్ ఇన్ ద ఎండ్ టైమ్స్. సిబి యాటిట్యూడ్ మోటివ్ అదే. అర్థమవుతుందా? నేనేం కోరుకుంటున్నానంటే భారతదేశాన్ని దైవ ప్రేమ సునామీ తాకిడి రావాలి. అంటే హిట్ ద ఇండియా విత్ ద లవ్ ఆఫ్ అగాపే, ద లవ్ ఆఫ్ గాడ్. తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుడికి చేతి ఉంగరం, స్నానము, నూతన వస్త్రం, విందు, మళ్ళా ఆస్తిలో హక్కు. ఇట్స్ అమేజింగ్. అద్భుతం ఇది. కనుక ఈ లోకంలో ఉన్న ప్రతి వారి అవసరాలు వాలంటీర్గా అడిగి మరీ తీర్చే క్రైస్తవ్యం ఎక్కడున్నదో అక్కడ సంఘం వ్యాప్తి చెందింది. ఎందుకు వ్యాప్తి చెందట్లా? మీరు చూడండి, నాతో చాలామంది మాట్లాడటానికి వచ్చిన వాళ్ళు అంటారు, మేము అది చేసేస్తున్నాం, ఇది చేసేస్తున్నాం బ్రదర్ అని చెబుతారు. కొంచెం దగ్గరగా పెట్టుకుని కౌన్సిలింగ్ చేస్తే వాళ్ళు చెప్పేవి ఫన్నీ థింగ్స్. ఒక ఆయన అన్నాడు నాతో, మేము చాలా చేస్తాం బ్రదర్ అన్నాడు. ఏమిట్రా బాబు నువ్వు చేసేదని అడిగితే, వాళ్ళ ఇంట్లో పనిచేసే ఆడవాళ్ళకి, వాళ్ళ ఇంటి దగ్గర ఉండే నౌకర్లకి, ఆ డ్రైవర్కి ఏవైనా ఆర్థిక అవసరతలు వస్తే కొంచెం సహకరిస్తారట. అది పెద్ద గుణం, పెద్ద త్యాగంగా చెప్పాడు ఆయన. సచ్ ఎ బిగ్ బిషప్ హోల్డింగ్ మల్టీ మనీ విత్ హిమ్. విశేషమైన ధనాగారం కలిగిన వాడు చెబుతున్నాడు, మేము చాలా సేవ చేస్తామన్నాడు. నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. నేను మాట్లాడుతున్నది దేవుని యొక్క వాక్యంలో నుండే గుర్తెరగండి. పరిశుద్ధ లేఖనాలు ఏం చెప్తున్నాయంటే, ఆ రోజున అలా ఉంది, అందుకు సంఘంలో దినదినం చేర్చబడ్డారు. క్రైస్తవుల మీద ఒక నెపం కూడా ఉంది. గోధుమలు ఇచ్చి కన్వర్ట్ చేశారు. గోధుమ లేని రోజున గోధుమ ఇచ్చిన వాడిని ఆ ప్రేమను చూచి మారారు ఆ రోజుల్లో. కనుక ప్రలోభాలకు మారలేదు వాళ్ళు, అవసరాలు తీర్చబడినప్పుడు ప్రేమకు మారారు. They experienced the love of the Christians and they knew it is the agape. We are unworthy, but we are receiving the love of God through Christians. So that people were changed in the society on those days. ఆ రోజుల్లో ప్రజలు క్రీస్తు యొక్క ప్రేమను రుచి చూచి క్రీస్తు దగ్గరకు వచ్చారు. మరి వాళ్ళు రావట్లేదేమి? Christians are silent in charity. Christians are silent in attending others. Christians are silent stretching their arms. Christians are silent distributing their resources. Shame. క్రైస్తవ పాఠశాలలన్నీ కూడా ఇవాళ పెద్ద పెద్ద డొనేషన్స్ వసూలు చేసే పాఠశాలలు అయిపోయాయి. క్రైస్తవ వైద్యాలయాలు దోపిడీ చేసుకునే వైద్యాలయాలు అయిపోయాయి. విద్యాలయాలు అంతే, వైద్యాలయాలు అంతే. క్రిస్టియన్ డాక్టర్స్ ఇవాళ ఎంత డబ్బు సంపాదించే వైపు తలకాయ పెడుతున్నారు, అని ఎన్నడూ సేవ వైపు పెట్టడం లేదు. ఎట్లా మారుతారు ప్రజలు? ఒకప్పుడు మిషనరీస్ హాస్పిటల్ అంటే ఎట్లా ఉండేది, ఇవాళ క్రిస్టియన్స్ హాస్పిటల్ అంటే ఎట్లా ఉంటుంది? క్రిస్టియన్స్కి మెడికల్ కాలేజ్ ఉందంటే కోట్లు దండుకుంటున్నారు. క్రిస్టియన్స్కి హాస్పిటల్ ఉందంటే అందరికంటే ఎక్కువ రేట్లు వేస్తున్నారు ఇక్కడ. వేర్ ఇస్ ద క్రిస్టియానిటీ ఇన్ క్రిస్టియన్స్? నేతి బీరకాయలో నేతి చందం వచ్చింది. అందుకే ప్రజల్లో ఇవాళ చలనం రావటం లేదు. So that I would like to bring a great revival in Christianity. Through me, నా ద్వారా ఒక గొప్ప కార్యం జరగాలని నేను కంకణం కట్టు కూర్చున్నాను. అందుకే నేను నిన్న ముఖ్యమంత్రి గారిని కలిసి 25,000 కోట్లు పోలవరం పూర్తి ఖర్చు ఒక క్రైస్తవుడికి సాధ్యం అవుద్దని చెప్పి వచ్చాను. 25 రూపాయలు జేబులో లేవు. బట్ ఐ గేవ్ హిమ్ ఏ అవుట్లైన్ ప్రాజెక్ట్.
ఒక ఆయన నా ప్రాజెక్ట్ చూసి అన్నాడు, 100 పోలవరాలు కట్టచ్చు మీ అవుట్లైన్ ఫాలో అయితే అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నవ్వేవాళ్ళు నవ్వచ్చు, కానీ దేవుని శక్తి, దేవుడి కార్యం వచ్చినప్పుడు, క్రైస్తవుల రూపాంతరం వచ్చినప్పుడు 100 పోలవరాలు కట్టచ్చు వాళ్ళు. భారతదేశాన్ని మార్చడానికి కావాల్సింది మత ఆసక్తి కాదు. భారతదేశాన్ని ప్రభు పాదాల దగ్గరికి తీసుకురావడానికి కావాల్సింది మత ప్రచారం కాదు, ప్రేమ ప్రవాహం. లవ్ ద పీపుల్ హూ డు నాట్ నో జీసస్, హూ ఆర్ ఇన్ క్రై, who are in need, who are in sickness, who are in trouble. Meet them. Meet all the needs of them. అది జరిగిన నాడు విప్లవాత్మకమైన క్రైస్తవ ఉద్యమం భారతదేశంలో వస్తుంది. నేను దాన్ని ఆకాంక్షిస్తున్నాను. ఒకవేళ నేను పిచ్చివాడినేమో ఇలాంటివి ఆకాంక్షించడానికి, లెట్ ఇట్ బి. నేను పిచ్చివాడిని అయితే పౌలు కూడా పిచ్చివాడు. అపోజిట్ పౌలు కూడా పిచ్చివాడు. అన్నీ వదిలేసుకొని డబ్బు కోసం వెళ్ళక సంఘాల కోసం పరిగెత్తాడు. సోదరుడా, సోదరి, అందరికీ పంచిపెట్టారు, క్రిస్టియన్స్ కాదు. సమిష్టిగా ఉంచుకున్నారు. ఉంచుకుంటమే కాదు, అందరికీ వారి వారి అక్కర్ల కొద్ది పంచారు. నాట్ ఫర్ ద క్రిస్టియన్స్ ఓన్లీ. క్రైస్తవులకే కాదు. ఒకప్పుడు మిషనరీ హాస్పిటల్స్లో ఎంతోమంది హిందువులు, ఎంతోమంది మహమ్మదీయులు ఉచితంగా వైద్యాన్ని పొంది ప్రభువుని తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ప్రేమ. ద్వారకా తిరుమల దగ్గర ఒక మెడికల్ ఇన్స్టిట్యూట్ ఒక నాన్ క్రిస్టియన్ గ్రూప్ మెయింటైన్ చేస్తుంది. అక్కడ అద్భుతమైన స్పిరిచువల్ వాల్యూస్ని వాళ్ళు చూపించగలుగుతున్నారు. పీపుల్ ఆర్ అట్రాక్టింగ్ టువర్డ్స్ దట్. కారణం ఏంటంటే వాళ్ళు చూపిస్తున్న ప్రేమ. కనుక ప్రేమతో, బాధ్యతతో ఉద్యమాన్ని రగల్చాలే తప్ప ప్రచారంతో కాదు. నేనొక్క మాట చెబుతాను, తెలుగులో 20 ఫుల్ టైం ఛానల్స్ వెళ్తున్నాయి రాష్ట్రంలో. ఉద్యమం రాలేదే. ఉద్యమం రాకపోగా దైవ సేవకులు డబ్బు అడగటమే టీవీల్లో కనిపించింది తప్ప ప్రజలకు రిసోర్సెస్ రీచ్ అవ్వలేదు. ఉద్యమం రాదండి. ఇట్లాంటి పనులతో ఉద్యమం రాదు. మరియు వారు ఏక మనస్కులై ఉన్నారు. వండర్ఫుల్, వన్ మైండ్. అండ్ they were selling their possessions and belongings and distributing the proceeds to all as any had need. And the day by day attending the temple together and breaking bread in their homes. ఇవాళ ఇళ్లల్లో క్రైస్తవులు ప్రార్థన చేసుకుంటున్నారు, ఆరాధన పెడుతున్నారని అందరూ కంప్లైంట్లు ఇస్తున్నారు, కొందరు దాడులు చేస్తున్నారు. రీజన్ ఏమిటి? యాటిట్యూడ్. ఇది మనం చర్చ్ అంటున్నాం, కానీ ఇండ్లల్లో వాళ్ళు గ్యాదర్ అయినప్పుడు ఇట్ ఈజ్ ఎ రొటేటెడ్ సిస్టమ్. ఇవాళ మా ఇంట్లో గ్యాదర్ అయ్యారు, రేపు ఇంకొకరింట్లో గ్యాదర్ అవుతాము, ఆ తర్వాత ఇంకొకరి ఇంట్లో గ్యాదర్ అవుతాము. దట్ ఈస్ ద హౌస్ చర్చ్. అది గృహాల్లో సంఘము కూడుకున్న సిస్టమ్ ఆ రోజున. ఇవాళ ఏమంటే అందరూ వచ్చి ఒక ఇంట్లో గ్యాదర్ అయ్యి అది చర్చ్ అని పేరు పెట్టుకొని అక్కడ పాస్టర్ గారిని పెట్టి అదొక చందా పెట్టి దశంభాగం పెట్టి ఈ సిద్ధాంతం ఇప్పుడు మనం మొదలుపెట్టి తన్నులు తింటున్నాం. బయట వాళ్ళతో మైక్ పెట్టి 10 మందికి అభ్యంతరంగా తయారవుతున్నాం. కానీ ఆ రోజున ఏమిటి జరిగింది? అపోస్తుల కార్యముల్లో ఏం జరిగింది? ఇవాళ మా ఇంట్లో కూడుకుంటే రేపు మీ ఇంట్లో, ఎల్లుండి మరొక సోదరుడి ఇంట్లో, తర్వాత ఇంకో సోదరి ఇంట్లో. యూనిటీ ఈజ్ ఇంపార్టెంట్ రాదర్ దాన్ ద ప్లేస్. ఆన్ దోస్ డేస్ దే ప్రాక్టీస్డ్ లైక్ దట్. ఇప్పుడు అది హిందూస్ ప్రాక్టీస్ చేస్తున్నారు. స్వామి అయ్యప్ప భక్తులు రోజుకు ఒకటి ఇంట్లో గ్యాదర్ అవుతారు, అది వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు.
క్రిస్టియన్స్ ఏదైతే మొదటి శతాబ్దంలో ప్రాక్టీస్ చేశారో ఇప్పుడు వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. కనుక మనం గమనించినట్లయితే క్రైస్తవ్యము బైబిల్ విధానానికి దూరం వెళ్ళిపోయింది. చర్చ్ బిల్డింగ్స్ కట్టి సాక్ష్యాలు ఏం చెబుతున్నా అంటే స్లాబ్కి దేవుడు డబ్బులు ఇచ్చాడండి, ఫ్లోరింగ్కి దేవుడు డబ్బులు ఇచ్చాడండి, ఏసీలకి దేవుడు డబ్బులు ఇచ్చాడు అంటున్నాం మనం. యూటిలైజింగ్ ద మనీ ఆఫ్ ద టైట్స్ ఆఫ్ ద ఆర్మ్స్ ఆఫ్ ద పీపుల్ ఇన్ టు ద బిల్డింగ్స్. ఇట్స్ నాట్ గోయింగ్ టు ద పీపుల్. ఫస్ట్ సెంచరీలో అది లేదు. మొదటి శతాబ్దంలో గుళ్ళు కట్టుకోవటం లేదు. ఓ పాస్ట్ ఏర్పడిపోయి అతనికి ఒక ఎసెట్ ఏర్పడిపోయి అతను ఒక గుడి కట్టేసుకొని అందులో ఉండిపోయి 100 సంవత్సరాలైనా విశ్వాసులుగానే ఉంటారు తప్ప ఒక్క సేవకుడిగా బయటికి వెళ్ళేవాళ్ళు లేరు ఇవాళ. కానీ అది సిస్టమ్ కాదు, అది సిస్టమ్ కాదు. ఇప్పుడు మనం చేస్తున్నది బిబ్లికల్ సిస్టమ్ కానే కాదు. ఒకవేళ మీరు నన్ను తిట్టుకుంటున్నారేమో, ఐ డోంట్ ఫియర్. ఇప్పుడు మనం చూస్తున్నది ఇది సిస్టమ్ కాదు. ఆ రోజున వాళ్ళు దేవాలయంలో తప్పక కూడుకొని వచ్చారు. ఏమిటి దేవాలయం? అప్పటికి యెరూషలేం దేవాలయం ఉంది. దే యూస్ టు గో దేర్. శృంగారము దేవాలయం దగ్గరికి వెళ్ళారు, తర్వాత పడగొట్టేశారు. అది AD 70లో అది పడగొట్టేశారు. తర్వాత ఇజ్రాయేలు చెదరగొట్టబడ్డారు. సంఘాలు అలా అలా చెదిరి వెళ్ళిపోయాయి. ఆరాధనా స్థలాలు కూడుకునే స్థలాలే ఏర్పడ్డారు తప్ప కథాడ్రిల్స్ కన్స్ట్రక్షన్స్ దేనేపు నడిపించాయి? సమాజంలో స్టాగ్నేటెడ్ క్రిస్టియానిటీ వైపు నడిపించేశాయి. ఒక క్రిస్టియన్ గవర్నమెంట్ సిస్టంలోకి దీన్ని తీసుకొచ్చేశారు, ఒక హైరార్కీలో తీసుకొచ్చేశారు. ఈవాంజలిజం పక్కకు వెళ్ళిపోయింది. ఒక స్టైల్ ఆఫ్ రిలీజియస్ సిస్టమ్ ఏర్పడిపోయింది, విచ్ ఈస్ నాట్ బిబ్లికల్. ఒక రిలీజియస్ సిస్టమ్ ఏర్పడిపోయింది. ఆ సిస్టమ్ కింద నలిగిపోతుంది ఇవాళ క్రైస్తవ్యం, ట్రూ క్రిస్టియానిటీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, గాడ్ విల్ బ్రేక్ ఆల్ ద వాల్స్ ఇన్ ఫ్యూచర్. దేవుడు అన్ని బ్రద్దలు కొడతాడండి. చివరి రోజుల్లో ఉన్నాం మనం. దేవుని యొక్క వాక్యం చెబుతూ వారు ఏక మనస్కులై ప్రతిదినం దేవాలయంలో కూడుకుంటూ ఇంటింట రొట్టె విరుస్తూ దేవుని స్తుతిస్తూ ప్రజలందరి వల్ల దయ పొందిన వారయ్యారు. రేపు కూడా చెప్తానండి ఈ వచనం. వాక్యోపదేశానికి సహకారం ఇచ్చిన తల్లి ముత్యాల సంతోషమ్మ గారికి ధన్యవాదాలు. దేవుడు వారిని దీవించును గాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను ఆశీర్వదించండి. మా కాలములో గొప్ప ఉజ్జీవం చూచుటకు సహాయం చేయండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైండును గాక. ఆమేన్.